బొత్స గారికి ఉన్న తెగువ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా, లేక బొత్స గారిని బకరాని చేయాలనుకుంటున్నారా? విషయం ఏంటి అంటే, ఓ ప్రక్కన అసెంబ్లీ సమావేశాలు, అలాగే శాసనమండలిలో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ తరుణంలో విపక్షం, ప్రతిపక్షం ఏదన్నా, ఏ పక్షం అన్నా అనుకోనివ్వండి, ప్రజలు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించవలసిన బాధ్యత ఆయా ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మొన్న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో, ఏదైతే కేవలం 11 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమైందో అసెంబ్లీలో, మరి 11 స్థానాలు వస్తే అసెంబ్లీకి రారా? అంటే ఏదైతే వైనాడు 175 అన్నారో ఇక అట్లా వస్తేనే అసెంబ్లీకి వెళ్తారా, లేదా అధికారంలో ఉంటే మాత్రమే అసెంబ్లీలో కనబడతారా? మరి అటువంటి తరుణంలో ఎందుకు పోటీ చేయటం? మాకు అధికారం వస్తేనే ఉంటాం, లేదు విపక్షానికి పరిమితం చేశారనుకోండి, ఇమీడియట్గా రాజీనామా చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు 11 స్థానాలు ఉన్నాయి వైసీపీకి. ఆ 11 స్థానాల నియోజకవర్గ ప్రజలు ఏమని గౌరవించి మీకు ఓటేసి గెలిపించారు. మరి గెలిపించిన దానికి మీరు చేయవలసినది ఏంటి? అసెంబ్లీకి వెళ్ళి ఏ రోజైనా అధికార పక్షాన్ని నిలదీస్తున్నారా? మరి ఆ సమస్యలపైన పోరాడుతున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? మరి అటువంటిది ఏమీ చర్చల్లో ఏమీ లేవు. మేము వెళ్ళమంటే వెళ్ళాం, ఇదే పరిస్థితి ఉంది. అదేమిటి అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని. మరి శాసనమండలికి ఎందుకు వెళ్తున్నారు? వెళితే రెండింటికి వెళ్లకుండా ఉండాలా? శాసనమండలికి ఎందుకు వెళ్తున్నారు? శాసనమండలిలో కొంచెం బలంగా ఉన్నారు అని చెప్పేసానే. సో బలంగా ఉంటే మాత్రమే వెళ్తారా? బలహీనంగా ఉంటే వెళ్ళరా? మరి ఏదైతే బొత్స సత్యనారాయణ గారు ఈ శాసన మండలిని లీడ్ చేస్తూ ఉన్నారు అంటే వైసీపీ తరఫున, మరి ఆయన పదే పదే పోరాడుతూ ఉన్నారు, అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. మరి ఆ తెగువ, ఆ తెగింపు ఆ పార్టీ నాయకులుగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళరు? పోనీ ఆయన వెళ్ళకపోతే వెళ్ళకపోయారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆయన కాకుండా ఆ 10 మందికి ఈ గైడ్లైన్స్ ఇచ్చి, ఇదిగో వీటిపైన మీరు మాట్లాడండి, ఈ ప్రశ్నలు సంధించండి, దీనిపైన గట్టిగా మాట్లాడండి, లేకపోతే నిరసన ఇలా తెలియచేయండి అని చెప్పేసి అసెంబ్లీకి ఎందుకు పంపించట్లా? మరి ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఏమైపోతారు? ఆ 11 నియోజకవర్గాలు ఏమైపోతాయి? మరి అక్కడ సమస్యల గురించి ఎప్పుడు నోరెత్తి మాట్లాడరా? మరి అధికార పార్టీ అనేవాళ్ళు పట్టించుకుంటారా, పట్టించుకోరా? పట్టించుకోకపోతే ఏం చేయాలి అనేది మీరు ఇప్పుడు బలంగా పోరాడితేనే కదా రేపు మరలా ఎన్నికలు వచ్చిన తరుణంలో మీ గురించి ఆలోచించేది. అదేమిటి అంటే, రేపు జమిలీ ఎన్నికలు వస్తే ఎన్నికల్లో మేము గెలుస్తామంటే ఏ రకంగా గెలుస్తారు? ప్రజల్లోకి వెళితే మీ పోరాటం ప్రజలు గమనిస్తే కదా నిజమే వీళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు అని చెప్పేసి, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి అనొచ్చు. అప్పుడు ఒకవేళ ఏమైనా అధికార పార్టీ వాళ్ళు ఏమైనా సరే మిమ్మల్ని అణగదొక్కాలి అని ప్రయత్నిస్తే దాన్ని కూడా మీరు అసెంబ్లీ వేదికగా మాట్లాడవచ్చు, లేకపోతే అసెంబ్లీలో నుంచి వాకౌట్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు. ఇవేమీ చేయరు. కానీ బొత్స గారు మాత్రం పాపం తన గొంతు అరిగిపోయేలాగా వీలైనంత వరకు పోరాడుతున్నారు. కానీ సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? నిన్న కనుక మనం శాసనమండలిలో గమనించినట్లయితే ఏదైతే ఆ యొక్క రిషికొండ పైన జరిగిన వాదోపవాదనలు, వాళ్ళొక వాదన వీళ్ళొక వాదన, మరి అటువంటి తరుణంలో గట్టిగా ప్రశ్నలు అడిగితే అధికార పార్టీకి సంబంధించిన నేతలు వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఆ సమాధానాలు చెప్పలేక ఈ యొక్క అసెంబ్లీలు కావచ్చు మరి ఈ విధంగా స్కిప్ చేస్తూ ఉన్నారా? అదే అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలు, వాటన్నిటిపైన ఖచ్చితంగా అసెంబ్లీలో కనుక ప్రస్తావించి ఇదిగో ఆ వీడియోలు ప్రదర్శించి చూపిస్తే, సో ఆ అవమానాన్ని తట్టుకోలేక, వాటికి సమాధానాలు చెప్పుకోలేక ఈ విధంగా మొహం చాటేస్తున్నారు అనే అపవాదం కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది. లేదు మేము సింహం, సింగిలు, అది ఇది అని చెప్పేసి అన్నారు కాబట్టి ఆ ధైర్యాన్ని, అదంతా కూడా కావాల్సింది ఎక్కడ? ప్రజా సమస్యల పట్ల పోరాడతాం, అది చూపించాలి. అక్కడ చూపించాలి మీ దిగువ, ధైర్యం, ఇవన్నీ కూడా. కానీ అక్కడ అసెంబ్లీకి వచ్చేసరికి మేము రాము, అదే మాకు గొంతు నొక్కేస్తారు. మీరు వెళ్ళకుండానే గొంతు నొక్కేస్తారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? మీరు అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి. మీకు అప్పుడు సమయాన్ని కేటాయించలేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అదే ప్రెస్ మీట్లు ఇప్పుడు ప్రస్తావించండి. అసలు మీరు అక్కడికి వెళ్ళలేదు, అక్కడ వెళ్లకుండానే అదిగో వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారని మీరు హైపోథెటికల్గా ఎలా అనుకుంటూ ఉంటారు? అంటే గత చరిత్రను ఆధారంగా తీసుకొని 2019 నుంచి 24 మధ్యలో తెలుగుదేశం పార్టీ నేతల పట్ల కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల పట్ల కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్ల కావచ్చు, ఏ విధంగా వ్యవహరించారు, ఎంత అవమానాలు చేశారు. అదేమిటి అంటే ఇది చంద్రబాబు నాయుడు గారిది జేఎం చంద్రన్న పాట పెట్టి స్క్రీన్ పైన ఏదైతే అవహేళనలు చేశారో ఆ ప్రకారంగా
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వీడియోలన్నీ కూడా చూపించంటే అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా చేశారు, అదిగో పరదాలు కట్టుకొని వెళ్ళారు, అదిగో చెట్లు నరికేశారు, అదిగోండి తుఫాన్ వచ్చినప్పుడు పంట ధాన్యాన్ని పరిశీలిస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్టేజ్ వేసుకొని రైతు ద్వారానే ఆ ధాన్యాన్ని అక్కడ తెప్పించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు అని చెప్పేసి ఏమైనా సరే వీళ్ళు వెనకడుగు వేస్తున్నారా? సో ఆ మాత్రం ధైర్యంతో ఎదుర్కోలేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంతెందుకు సాక్షాత్తు వైఎస్ షర్మిల గారు ఆవిడ డైరెక్ట్గా అన్నారు, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయండి అని చెప్పేసి అన్నారే. సో ఆ విధంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కదా, ఏ పార్టీ అయినా ముఖ్యంగా ప్రజలేం కోరుకుంటారు, ఏకపక్ష ధోరణితో అసెంబ్లీ సమావేశాలు జరగకూడదు, శాసనమండలి సమావేశాలు కూడా జరగకూడదు, ఖచ్చితంగా ఈ యొక్క విపక్షం లేదా ప్రతిపక్షం వాళ్ళ యొక్క గళాన్ని విలిమించాలి అని చెప్పేసి అనాలి. లేదనుకోండి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు అనే భావన ఉంటుంది కదా. సరే వాళ్ళు చేస్తారా చెయ్యరా అవన్నీ సెకండరీ, కానీ వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా సరే ప్రజలకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అధికారంలో ఉన్న పార్టీ వాటిని వ్యతిరేకించవలసిన బాధ్యత వీళ్ళదే కదా. మరి వీళ్ళు ఆ విధంగా 67 స్థానాలు వచ్చినప్పుడు మాత్రం వెళ్తారు, ఎందుకంటే బ్రహ్మాండంగా ఉంది, మన గుంపు బాగానే ఉన్నారు, 67 మంది ఉన్నాం కాబట్టి అప్పుడు వెళ్ళొచ్చు, పోరాడొచ్చు. కానీ ఏదైతే ఇప్పుడు 11 అంటే పట్టుమని 11 ఉండారు, ఈ 11 మందితో ఏం వెళ్తాం ఏంటి అని భావించారా? మరి ఆ విధంగా 11కి పడిపోవడానికి గల కారణం ఏంటి అని పోనీ ఏమన్నా విశ్లేషణ చేసుకున్నారా? అది చేసుకోవాలా. కానీ అదేమిటి అంటే మేము మాత్రం అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఇంకా పదవులు ఎందుకు? మరి ఏదైతే ఇప్పుడు ఆర్టికల్ 11 సబ్జెక్టు కరెక్షన్ ఆర్టికల్ 11 అట, మరి ఆర్టికల్ 11లో ఏమని మెన్షన్ చేసిందో ఏమో కానీ 60 రోజులు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు కనుక హాజరు కాకపోతే ఆ పదవికి గండం ఏర్పడుతుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు వస్తుందో ఎంతవరకు వాస్తవం ఉందో అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళితే మాత్రం అది ప్రజాగళం వినిపించడానికి అవకాశం ఉంటుంది. సరే అది వినిపిస్తారో వినిపించరా, కానీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెబుతున్నారో అవి కాదు ఇవి అబద్ధాలు అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్తే ఉపయోగం ఉంటుంది. అదే అసెంబ్లీ సాక్షిగా ఇదిగోండి ఆధారాలు, మీరు కావాలని మ్యానిపులేట్ చేశారు, ఫ్యాబ్రికేట్ చేసి రిపోర్ట్లు ఈ విధంగా చూపిస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు చూపించుకోవడానికి మంచి అవకాశం అది. ఎందుకంటే అసెంబ్లీలో 11 మంది ఉన్నా కానీ కొంచెం గట్టిగా ఉన్నవాళ్ళే ఉన్నారు కదా, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళే ఉన్నారు కదా. అంతెందుకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే, ఆయన పేరేంటి, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటారు, ఆయనైనా సరే నిలదీస్తారు. సో మరి అట్లాంటి వాళ్ళని కనీసం 10 మంది ఎమ్మెల్యేలన్నా పంపిస్తే ప్రశ్నలు సంధిస్తారు కదా కూటమి వాళ్ళని. ఆ అవకాశం కూడా లేకుండా చేసుకుంటే ఉపయోగం ఏముంటుంది? సో ఈ విధంగా ఇప్పుడు అబాస్ పాలైపోతుంది ఎవరు? వైసీపీ వాళ్ళే. ఎందుకంటే వైనాడు 175 అని ఓదరగొట్టారు. అసలు వాస్తవాలు ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు వాటితో సంబంధం లేదు, మేము గెలుస్తామంటే గెలుస్తాం, సరే గెలవచ్చు. అసలు ప్రజల్లో ఏముందో తెలుసుకోవాలి కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో మిగిలిన క్యాడర్కో వాళ్ళకి బూస్టప్ ఇవ్వడానికి అన్నారనుకోవచ్చు. మిగతా నాయకులకు కూడా ఏమైంది, ఎవరికాళ్ళు వైనాడు 175, ఈ వైనాడు 175 అన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి కూడా గేటు తాకల. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అసెంబ్లీ గేటును కూడా టచ్ అయినాయో అని చెప్పేసి ఎవరెవరైతే ఛాలెంజ్లు విసిరారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోయారు. ఇక ఏదైనా మాట్లాడితే ఇక ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిందే. ప్రధానంగా మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, అలాగే అంబటి రాంబాబు గారు కావచ్చు, పేరు నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, కొడాలి నాని కూడా ఉన్నారు అనుకుంటా అందులో. సో ఇట్లా చాలామంది ఉన్నారు, వాళ్ళలో మాజీ మంత్రులు ఎక్కువ. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోయారు, ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ గేట్ని టచ్ చేయలేకపోయారు. ఎందుకని? సో ప్రజలకు దగ్గరగా ఉండాలి. మీరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తానో, లేకపోతే లోకేష్ని టార్గెట్ చేస్తానో, లేదా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తానో అక్కడ ప్రజలు ఆమోదం యోగ్యం తెలపరు. గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రజా సమస్యలపైన పోరాడాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని లేదా లోకేష్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడితే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరెవరైతే విర్రవీగారో వాళ్ళందరినీ ఓటమి పాలు చేసి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా, కానీ తెలుసుకోరు. అదేమిటంటే ఈవీఎంలు అంట. ఈవీఎంలకు సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను. ఏంటి అసలు ఎవరెవరైతే ఈ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారో మరి వాటికి సమాధానాలు చెప్పండి అని చెప్పేసి నేను కొన్ని ప్రశ్నలు సంధించాను. వాటికి కూడా ఎవరైనా మీరు అవకాశం ఉంటే దాన్ని చూసి ఆ ప్రశ్నలు ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే. సో ఆ విధంగా ఇవన్నీ కప్పిపుచ్చుకునే వ్యవహారాలే కానీ, కప్పిపుచ్చుకోవడం లేదా తప్పించుకునే వ్యవహార శైలే కానీ, నిజంగా ఓడిపోయినా కానీ ప్రజల్లోకి వచ్చి పోరాడే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఆయన ఆ సమయంలో ఓడిపోయి కనీసం ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా లాగేసుకున్నా కానీ నిరంతరం ప్రజల కోసం పోరాడి ఎప్పటికప్పుడు రోడ్ల మీద ఆయన నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా అవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టే మొన్న ఎన్నికల్లో ఆయనకు ఆ విధంగా గెలుపుని అందించారు. సో
సో ఇప్పుడు అది చూసైనా కనీసం వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా లేదు మనం పోరాడాలి అని చెప్పేసి ఎందుకు అనుకోవట్లేదు ఏంటో అర్థం కావట్లేదు. మరి ఈ విధంగా ఎంతకాలం డొల్లిస్తూ ఉంటారో. అదేమిటి అంటే కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి నా జగన్మోహన్ రెడ్డి గారు. 5 నెలలు గడవడానికి నానా కష్టంగా ఉంది వాళ్ళకి. మరి 5 సంవత్సరాలు ఎలా తట్టుకుంటారో ఏంటో. కానీ అదేమిటి అంటే ఇదిగో వచ్చేసాం ఇంకేముంది 2027లో ఎన్నికలు అని చెప్పేసి ఏదో చెబుతూ ఉన్నారు. కానీ మొత్తం మీద ఇప్పుడు బొత్స గారిని అయితే మాత్రం అక్కడ శాసనమండలిలో ఆయన గట్టిగానే పోరాడుతున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా అసెంబ్లీలో కూడా జరగాలి. జరిగితే అప్పుడు బాగుంటుంది. అలా కాకుండా టీడీపీ వాళ్ళు లేదా కూటమి వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క సమావేశాలు నిర్వహించుకుంటూ ఉంటే అది బాగుంది. పైగా టీడీపీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కూటమి తరపున ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, ఖచ్చితంగా మాట్లాడదాం, చర్చిద్దామని చెప్పేసి అంటున్నారు. సో అచ్చెన్నాయుడు గారు కూడా గట్టిగా బలంగా కోరుకుంటున్నామని చెప్పేసి. అంతెందుకు డిప్యూటీ స్పీకర్, కొత్తగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, రండి జగన్మోహన్ రెడ్డి గారు చర్చిద్దాం. సో గతం అదేదో అయిపోయింది. ఇప్పుడు అంత మాత్రాన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు అని చెప్పేసి అయితే అబ్బో మేము రాము, మళ్ళీ ఆయన ర్యాగింగ్ తట్టుకోలేము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో అట్లా అనుకునే స్కోప్ ఇవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టండి. సో మీ యొక్క తెగువ ధైర్యం ఏదైతే ఉంది అని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెబుతూ ఉన్నారో, ఏది ఢిల్లీనే గడగడలాడించిన జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఢిల్లీని సోనియా గాంధీని గడగడలాడించిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి చూడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా వాళ్ళు నిర్ణయం మార్చుకుంటారా లేదా అనేది ఎదురు చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే బొత్స సత్యనారాయణకు ఉన్నటువంటి తెగువ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు శాసన మండలికి వెళ్ళి అనవసరంగా పంపించి బొత్స గారిని ఏమైనా బకరాన్ చేయాలనుకున్నారా ఏంటి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. థ్యాంక్ యూ.